మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. యంగ్ గాస్పల్ టీం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం. అనేక మంది యవనస్తులు దేవుని సేవలో వాడబడలేక, దేవుని పనిలో వాడబడలేక, లోకపరమైన వాటిలో నిమగ్నమై లోకపరమైన వాటిలో వెళుతూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. యవనస్తులైతేనేమి, వృద్ధులైతేనేమి, పిల్లలైతేనేమి, అందరూ కూడా దేవుని పనిని పక్కన పెట్టేసి వారి వారి సొంత పనులను చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే తప్పు చేయని వారు లేరు, కానీ ఆ తప్పును సరిదిద్దుకొని సరైన మార్గంలో నడవటమే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఆయన పాపులను రక్షించటానికే వచ్చాడు. మరి పాపులను రక్షించడానికి వచ్చారు అని చెప్పిన తర్వాత వారు తప్పు చేశారు, వీరు తప్పు చేశారని వారి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. చాలామంది కూడా అతను మంచోడు కాదు, అతని సావాసం పట్టకూడదు, ఇతను మంచోడు కాడు, వీడి సావాసం పట్టకూడదు, ఆవిడ మంచిది కాదు, ఆవిడతో మాట్లాడకూడదు. దయచేసి గమనించండి, దేవుడు వచ్చిన రాకడకు సాదృశ్యం ఏంటి? ఆయన ఎందుకోసం వచ్చాడు? ఆయన పాపను రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎందుకు జన్మించాడు? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? మరి వాటికి అర్థం ఏంటి? గమనించాలి. దేవుని విశ్వాసమైన నువ్వు ఆయన అలా అనుకుంటే నువ్వు అసలు దేవుని రక్షణ పొందుకునేవాడివి కాదు, పొందుకునేదానివి కాదు. తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, తప్పు చేసే వారిని పక్కన పెట్టేసి వారికి సువార్త చెప్పకుండా, వారికి దేవుని గురించి తెలియకుండా వారు చెడ్డవారు మనం చెడ్డవారు అంటూ ఉంటే వారు చెడ్డవారిగానే మిగిలిపోతున్నారు. యంగ్ గాస్పల్ టీం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, వారిని ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే చెడిపోతున్నారో, ఎవరైతే పడిపోతున్నారో వారిని దేవుని వైపు మరలించటం, దేవుని వైపు తీసుకురావటం. దేవుని బిడ్డలు గమనించండి, మీరందరూ కూడా యంగ్ గాస్పల్ టీం కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలలో ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి యొక్క ఫీల్డ్ సేవకు మేము వెళ్తున్నాం. అంటే గ్రామాల్లో సువార్త అందని గ్రామాలకు మేము వెళ్తున్నాం. ఈ రోజు నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ నేను అందిస్తూ ఉంటాను. కాబట్టి మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మీరు ఈ యొక్క యంగ్ గాస్పల్ టీం కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.